హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి పలావ్ చికెన్ కర్రీ వండుతున్నానండి. అదిగోండి చూడండి, నైట్ టైం అండి. మా పెద్ద అత్తయ్య గారు వచ్చారు కదా, ఇంకేం స్పెషల్ వండలేదని ఈరోజు వండుతున్నాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, టమాటా మొత్తం అంతా కట్ చేసి పెట్టుకున్నానండి. అదిగోండి బియ్యం కూడాను కడిగేసి పెట్టుకున్నాను. సన్న బియ్యం అండి, కడిగి నానబెట్టేసాను. అది కూడా నెయ్యి వేస్తున్నానండి. ఎక్కువగాని పలావ్లోని దమ్ బిర్యానీ నేను నెయ్యి వేస్తానండి. డాల్డా వేస్తే టేస్ట్ బాగోదండి. అది కాకను కొవ్వు పదార్థం కదా, డాల్డా అసలు వేసుకోకూడదు. నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి వేసుకోవచ్చండి. అదిగోండి కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. నెయ్యి వద్దు అనుకుంటే ఓన్లీ ఆయిల్ మాత్రం వేసుకుంటే బాగానే ఉంటుంది. నేను నెయ్యి కొంచెం నూనె కూడా వేసానండి. ఇంకా అది మగ్గిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. అదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా మగ్గుతున్నాయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేపేసుకోవాలండి. కొంచెం ఎర్రగా వేపుకోవాలా. ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు అండి. అది కూడా మగ్గిపోయింది కదా, టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. టమాటా ముక్కలు కూడాను బాగా మగ్గిపోవాలండి. ఆ పచ్చి వాసన అంతా పోయేదాకాను మగ్గిపోవాలండి ఉల్లిపాయల్లోని. ఇదిగోండి మొత్తం అంతా మగ్గిపోయిన తర్వాత ఇంకా జీడిపప్పు అండి, జీడిపప్పు కూడా తీసుకొచ్చారు. జీడిపప్పు కొంచెం వేస్తున్నానండి. కొంచెం ఏమో చికెన్ కర్రీలో వండుదామని కొంచెం ఉంచాను. దీంట్లో కొంచెం వేస్తున్నానండి. ఇంకా చికెన్లో వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోద్ది. మరి ఎక్కువగా మరి తక్కువ కాకుండా సరిపడగా వేసుకుంటే సరిపోద్ది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి మసాలాలండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగం అవన్నీ కలిపేసి ప్లేట్లో వేసానండి. అవిగోండి మొత్తం అంతాను ఇంకా మగ్గిపోయినాయి అండి. ఇంకా అవి కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా మొత్తం అంతా వేసేస్తున్నానండి. అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి. అదిగోండి కొత్తిమీర, పుదీనా కూడా వేసేస్తున్నాను. మొత్తం అంతా మగ్గేదాకాను వేపేస్తున్నానండి. ఇంకా మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్కి సన్న బియ్యం అయితే 2 గ్లాసులు వాటర్ అండి. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాసున్నర అయితే చాలండి. అదిగోండి నేను తీసుకున్న గ్లాస్ చూపిస్తున్నాను చూడండి. ఆ గ్లాస్కి 2 గ్లాసులున్నర రైస్ తీసుకున్నానండి. 5 గ్లాసులు పోసానండి వాటర్, సరిపోద్ది. అదిగోండి బియ్యం నానబెట్టాను కదా, ఇంకా ఎసరు పోసానండి. ఎసరు పోసేసి ఉప్పు కూడా వేసేసానండి దాంట్లోనే. ఇంకో పక్కేమో కర్రీ కూడా పెట్టేస్తున్నానండి. అది కూడా చికెన్ కడిగేసి రెడీ చేసేసాను. ఇంకా అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేస్తున్నానండి. అదిగోండి ఆయిల్ కూడా వేసేస్తున్నాను. ఎక్కువగాను చికెన్ కర్రీలోని, చేపల కూరల్లోని ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటాయండి. అదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా వీటిలో కూడా రెడీ చేశానండి. అదిగోండి ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేస్తున్నాను. అవి కూడాను వేసేసి ఆయిల్లోని చూడండి. అదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసానండి. మొత్తం అంతా మగ్గుతుంది. ఇంక ఇవి కూడా మగ్గిన తర్వాత టమాటాలు వేసేస్తానండి. ఇంకా నా దరిద్రం ఏంటంటే గ్యాస్ అయిపోయిందండి. మొత్తం అంతా రెడీ చేసిన తర్వాత ఇంకా ఆ ఎసరు ఏం చేశానంటే రైస్ కుక్కర్లో పెట్టేశానండి. రైస్ కుక్కర్లో పెట్టేసి ఎసరు మరిగిన తర్వాత ఎసరులోని బియ్యం వేసేసానండి. బియ్యం వేసేసి కుక్కర్లో పెడితే త్వరగా మగ్గిపోద్ది కదా. అదిగోండి బియ్యం వేసేసాను. ఇంకా తిప్పేసి మూత పెట్టానండి. కూర ఏమో పొయ్యి మీద వండాను, కట్టెల పొయ్యి మీద వండుతున్నాను. అది కూడా చూపిస్తాను చూడండి. అదిగోండి ఇంకా మొత్తం కలిపేసి దాంట్లో పెట్టానండి. ఎసరు మరిగింది కదా, బియ్యం వేసేసాను. ఇంకా అది ఉడికితే కనుక మగ్గితే లాక్ పడిపోద్దండి, దాని అందరికి అదే లాక్ పడిపోద్ది. ఇంకా అలా వదిలేసేసాను. అదిగోండి కట్టెల పొయ్యి మీద పెట్టానండి కూర. అదిగోండి పసుపు, ఉప్పు, కారము, మసాలా దినుసులు మొత్తం అంతా కలిపేసి పెట్టానండి. అక్కడ పెట్టేసుకున్నాను, దగ్గరలో పెట్టుకున్నానండి. లైట్ వేసుకుంటా వండుతున్నానండి. ఇంకా లోపలికి వచ్చేసి అన్నం మగ్గిందా లేదా చూశాను. అదిగోండి కొంచెం ఉన్నాయండి వాటర్. ఇంకా అది కూడా మగ్గితే దానిపైన కొత్తిమీరను, పుదీనా కూడా జల్లుతానండి. కొంచెం మగ్గిపోద్ది. అదిగోండి కూర ఏమో పొయ్యి మీద పెట్టేసానండి. ఇంకా అయిపోతుంది, మగ్గుతుందండి. కట్టెల పొయ్యి మీద కదానండి, నైట్ టైం చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా మా ఆయన పుల్లల మోపు తీసుకొచ్చారని చెప్పాను కదా, ఇంకా దానివల్ల త్వరగా అయిపోతుందండి. ఇంకా ఇబ్బంది లేకోకుండాను త్వరగానే వండేసేసాను. రిస్క్ పడాలేమో అనుకున్నాను, పాప ఏడిపించిద్ది అనుకున్నా. పాప కూడా పడుకుందండి, మా అత్తమ్మ చూస్తున్నారు. ఫాస్ట్గా వండేసేసానండి. ఇంకా
ఇంకా ఫైనల్గా అయిపోయిందండి. అదిగోండి పలావ్ కూడా అయిపోయింది. కర్రీ కూడాను తీసుకొచ్చేసానండి లోపలికి. అదిగోండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరిందండి. మా అత్తమ్మ వాళ్ళకి పెట్టేసానండి. అదిగోండి అత్తమ్మ, మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు అండి, ఆ బాబాయ్, మా పెద్ద అత్తగారండి. అదిగోండి చూడండి. కానీ టేస్ట్ మాత్రం నిజంగా అసలు చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది, బాగా కుదిరిందండి. ఇంకా మా అబ్బాయికి, నాకు, మా ఆయనకు కూడా పెట్టానండి. మేధాన్షికి లెగ్ పీస్ అంటే ఇష్టం, ఆయన పెట్టానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.